ఆ రోజుల్లో తిరుమల వెళ్ళడానికి చాలా కష్టం చేసి ఈ అడవి గుండా ప్రయాణించేంత ఓపిక ఇవన్నీ అందరికీ చాలా ఉండవు కాబట్టి శ్రీనివాస మంగాపురమే తిరుమలలా భావించి స్వామిని ఇక్కడే దర్శించి వెళ్ళిపోయేవాళ్ళు పూర్తిగా. అందుకని ఆ పక్క నుంచే ఇప్పుడు మనం తలనీలాలు ఇస్తాం కదా, మనం అందరం పైన కళ్యాణకట్ట అంటామే, ఆ కళ్యాణకట్టకు కూడా పేరు ఎందుకు వచ్చింది? ఆ శ్రీనివాస మంగాపురం అక్కడ దగ్గరలో కళ్యాణి నది ప్రవహిస్తూ ఉంటుంది. సో మన వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత లేకపోతే దర్శించుకోవడానికి ముందు ఈ కళ్యాణి నది ఒడ్డున ఈ మంగళవారం అంతా ఉండేవారు. అక్కడ తలనీలాలు సమర్పించేవాళ్ళు వీళ్ళు. సో కళ్యాణి నది కట్ట మీద కూర్చున్నారు కాబట్టి దానికి కళ్యాణ కట్ట అని పేరు వచ్చింది. కళ్యాణి నది మీద కట్ట మీద కూర్చుని తలనీలాలు సమర్పించేవాళ్ళు. ఈ కళ్యాణ కట్ట పేరే మనకి కొండ మీద కూడా అందునే కళ్యాణ కట్ట అయింది. అసలు ఎందుకు ఇప్పుడు మొట్టమొదటి కాలంలో ఆ కళ్యాణ కట్ట బిల్డింగ్ లేనప్పుడు మనం ఇప్పుడు ఎంబీసీ కాటేజీ అంటామే, ఆ కాటేజీల దగ్గర ఒక కొలను ఉంటుందన్నమాట, పెద్ద బావి అనేవాళ్ళు వాళ్ళు. అక్కడ ఈ తలనీలాలు సమర్పించేవాళ్ళు మొట్టమొదటి రోజుల్లో. తర్వాత ఇప్పుడు మనకి కళ్యాణకట్ట పెద్ద బిల్డింగ్ వచ్చింది, అండ్ అక్కడక్కడ కూడా ఇప్పుడు చిన్న చిన్న కళ్యాణకట్టలు కాటేజీ మధ్యలో కూడా వచ్చాయి. అండ్ విచిత్రం ఏంటంటే చాలామందికి తెలుసో తెలియదో, ఎంబీసీ అంటే ఫుల్ ఫామే మంగళబావి కాటేజెస్ ఏరియా అంటారు. ఎంబీసీ అంటే అది మంగళబావి కాదు, యాక్చువల్లీ అది మంగళాళ్ళ బావి. మంగళాళ్ళ బావి అంటే మంగళాళ్ళందరూ ఆ బావి దగ్గర కూర్చునేవాళ్ళు, అక్కడ తలనీలాలు సమర్పించేవాళ్ళు అనమాట. సమర్పించి ఆ బావిలో స్నానం చేసి అప్పుడు దర్శనానికి వెళ్ళేవాళ్ళు. పుష్కరిణి ఉంది కదా, ఈ పుష్కరిణి ఇంతకుముందు కాలంలో ఇంకా వెనక్కి ఉండేది, దాన్ని పాత పుష్కరిణి అనేవారు. అక్కడంతా కూడా అర్చకులు ఇల్లు ఉండేవి, అదంతా దాన్ని అందుకని అక్కడ ఆ పక్కనంతా దాన్ని తీర్థకట్ట వీధి అనేవాళ్ళు. ఆ తీర్థం పక్కనే ఉండే గట్టు మీద, కట్ట అంటే గట్టి కదా, ఆ గట్టు మీద ఉండే ఇల్లు కాబట్టి. అండ్ ఆలయం ఎదురుకుండానే సన్నిధి వీధి అని ఉండేది. మనకి ఆ రోజుల్లో 1000 కాళ్ళ మండపం ఉండేది కదా ఎదురుకుండానే మనకి. సో ఆ 1000 కాళ్ళ మండపం ఎంతో కాలం ఉండేది, ఆ మధ్య తొలగించారు. ఆ 1000 కాళ్ళ మండపంలోంచి వస్తే మీకు ఎదురుకుండానే ఆలయం ఎదురుకుంటా సన్నిధి వీధి అంటాం మనం. అసలు ఎన్నెన్ని విశేషాలు ఆ తిరుమలతో మనం పంచుకుంటే చెప్పలేము అనమాట. ఆ 1000 కాళ్ళ మండపంలో పాత రోజుల్లోట యాక్చువల్గా మనకి అంతా అది అడవి ప్రాంతం కదా, విపరీతమైన ఎలుగుబంట్లు వస్తుండేవి. సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఎలుగుబంట్లు వచ్చేస్తుండేవి ఆలయం దగ్గరికి. 70లో కూడా నేను విన్నాను, 60-70లో కూడా ఎలుగుబంట్లు వచ్చి 1000 కాళ్ళ మండపంలో పిల్లల్ని పెట్టిన రోజులు ఉన్నాయి. అలా అంత ఇదిగా ఉండే ప్రాంతం అదనమాట. ఇన్ని సంవత్సరాలుగా మనకి తెలిసి రికార్డ్స్లో మనం ఇందాక చెప్పాను, అసలు శ్రీకృష్ణదేవరాయలు వచ్చినప్పుడల్లా ఉత్సవాలు నిర్వహించేవాడు, బ్రహ్మోత్సవాలు నిర్వహించేవాడు. ఆయన పెద్ద ఎత్తున ఉత్సవాలు. ఆయన కొండ పెడుతుంటే అప్పుడు ఇంకా ఈ ఘాట్ రోడ్ కాదు కదా మనకి, కొండ ఎడుతుంటేట కొన్ని వందల అశ్వాలు, ఏనుగులు ఇవన్నీ ఎక్కుతూ ఉంటే పైకి. ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు, గుర్రాల సాల అని ఉంటుంది మన వరాస్వామి కాటేజెస్ దగ్గర ఎదురకుండా చూస్తే గుర్రాల సాలని. ఆ రోజుల్లో వచ్చే రాజులు, జమీందారులు గుర్రాలు అక్కడ కట్టేసేవాళ్ళు, అందుకని గుర్రాల సాల అనేవాళ్ళు అనమాట. అలా అసలు ఆయన వెళుతుంటే చూస్తే అసలు ఆ వైభవంగా ఉండేది. ఆ పరివారం అంతా సైన్యంతో పైకి వెళ్ళటం అనమాట వచ్చినప్పుడల్లా. అలా ఎందరో చక్రవర్తులు, ఎందరో తరతరాలుగా స్వామిని ఎన్నో విధాల కొలిచి సేవించుకున్నారు. అయితే నేను ఇప్పుడు చెప్తాను, స్వామికి కావాల్సింది ఏంటంటే అనన్యమైనటువంటి భక్తి. అన్నీ వింటాడు స్వామి, ప్రతి మాట వింటాడు. నేను అందరూ చెప్తాను, మన ఆలోచనలు కానీ, మన కష్టాలు కానీ, మనం జరుగుతున్న ఇప్పుడు పీరియడ్స్ కానీ, మనం చేస్తున్న ప్రారంభ కర్మలు ఆయనకి తెలిసినట్టుగా ఎవ్వరికి తెలియవు. మనకేంటంటే క్షణికంలో మనం మనుషులు అవ్వటం వల్ల మన ఆలోచనలు ఇలా పోయి, ఏమి నేను ఇన్ని బాధలు పడుతున్నాను, నాకు ఈ విధంగా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఈ కష్టాలు నాకెందుకు ఇచ్చావు ఇలా అనుకుంటాం. కానీ మన ప్రతి ఆలోచన స్వామివారికి ప్రతి క్షణం తెలుస్తూ ఉంటుందట. అందుకని ఆయన ఎక్కడి నుంచన్నా నివేదనలు అందుకుంటాడు. మనం ఇక్కడ నివేదించినా ఆయనకే స్వామికే చెందుతుంది. ఎక్కడున్న వైకుంఠంలో దాకా స్వామికి చెందుతుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, స్వామి నీకంతా కరుణామయుడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? లేకపోతే ప్రతిరోజు కూడా ఎంతమంది, 1,00,000 మంది వచ్చి 1,00,000 మంది దర్శనం చేసుకుని దిగిపోతున్నారే. ఇలా సంవత్సరాల తరబడి ప్రతి ఉదయం అండ్ అందరూ కూడా చక్కగా తృప్తిగా వెళతారు. వాళ్ళకి భోజన వసతిగా అవన్నీ చూసుకుంటారు.
అండ్ దర్శనం చేసుకుంటారు. మళ్ళీ తెల్లారు ఉదయం కల్లా ఒక 40-50 ట్రైన్లు దేశం మొత్తం నుంచి జనాలు అలా భక్తులు అలా కిటకిటలు ఆడిపోతారు. తిరుపతి రైల్వే స్టేషన్లో చూడండి ఎలా కిటకిటలు ఆడిపోతుంటారో, ఎక్కడ బస్ స్టాండ్లో చూడండి కిటకిటలు ఆడిపోతారు. అసలు తిరుపతిలో కింద ఏ వీధుల్లోనో మనకి వీళ్ళే కనపడతారు, భక్తులే కనపడతారు. ఇలా రోజుకి 1,00,000 మంది వస్తూ వెళుతున్నారు అంటే ప్రతిరోజు కూడా ఆ స్వామిలో ఎంత ఆకర్షణ లేకపోతే, అండ్ ఎవరెవరికి ఏం తీర్చకపోతే, ఇంతమందిలో కూడా కేవలం స్వామి ఆకర్షించబడి వెళ్ళేవాడు కొంతమంది, అండ్ ఎన్నో రకాల మొక్కులు పెట్టుకుని వాళ్ళు పాపం ఆ మొక్కు వెంటనే స్వామి కరుణించి ఆ కష్టాల నుంచి బయటపడి దర్శించుకోవడానికి ఆయన వచ్చేవాళ్ళే కదా వీళ్ళందరూ. అతి సామాన్యంగా అనుకుంటాం, కానీ మనం ఆర్తితో స్వామిని కలుస్తూ ఒక్క 11 రూపాయలు, ఒక్క 21 రూపాయలు ముడుపు పెట్టుకుని ఏదైనా కష్టం వస్తే వెంటనే స్వామి మనకు తొలగి, నాయన ఈసారి వచ్చినప్పుడు నీ గుండెలో వేస్తాం. అలా ఈ కాలంలో ఏంటంటే అందరూ ఇట్లా ఉండేది. మా చిన్నప్పుడు మా నాన్నగారికి మాకు ఇళ్లలో ఎవరికైనా ఈ ఉన్నట్టుండి టైఫాయిడ్ జ్వరం వస్తే జస్ట్ ఒక్క 21 రూపాయలు 11 రూపాయలు ఓ పసుపు గుడ్డగా కట్టేసుకుని స్వామి దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకునేవాళ్ళు. స్వామి తొందరగా తగ్గించు పిల్లవాడికి, ఈసారి తిరుమల వచ్చినప్పుడు నీకు సమర్పించుకుంటానని. అవన్నీ అట్లా పెట్టుకుని ఎప్పుడైతే తిరుమల వెళ్తారో అప్పుడు ఆ హుండీలో సమర్పించేవాళ్ళు. అలాగా ఆయనకి కావాల్సింది ఏంటంటే నిర్మలమైనటువంటి భక్తి. తప్పకుండా మన ఆలకిస్తాడు. మనకి ఆలస్యం అవ్వచ్చేమో కానీ నేను అందరితో చెప్తుంటాను, నాయన మీరు కాస్త ఓపిక పట్టండి, కాస్త ఓపిక. కష్టాలు రావటం అనేది అతి సహజం మనుషులకి. అందరూ అనుకుంటారు నాకు ఇంత డబ్బు ఉంది, నాకు ఇంత పదవులు ఉన్నాయి, లేకపోతే నేను ఈ జన్మలో ఎవరికి ఏం పాపం చేయలేదు, నాకెందుకు వచ్చి నీ కష్టం అనుకుంటాం మనం. బట్ ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలియదు కదా. సో ఇటువంటి కష్టాలని అన్నిటి నుంచి బయటపడేసే అతి తేలిక మార్గం ఆ పరంధామాన్ని పురుషోత్తమాన్ని పట్టుకోవటమే. అప్పుడు వెంటనే ఆయన నీకు తగ్గిస్తాడు, వెంటనే కలిగిస్తాడు. ముందు స్వామిని నమస్కరించండి. స్వామి నిన్ను వచ్చి దర్శించుకుంటాను అనుకోండి. అది కూడా మీరు నేను 2 నెలల్లోనే వస్తాను, 3 నెలలు వస్తాను గట్టిగా అనుకోకండి. ఈ రోజుల్లో అది కుదరట్లేదు చాలామందికి. అలా అని కొంచెం ఆలస్యమైనా ఆయన ఏమీ అనుకోడు. ఆయనకు తెలుసు మనకున్న లిమిటేషన్స్, మన కష్టాలన్నీ. మీరు 1 నెల అటు ఇటు వెళ్ళినా పర్వాలేదు. ఆయన చూసేదల్లా ఈ వ్యక్తి ఎంత ధర్మంగా ఉన్నాడో అని చూస్తాడు. ఏంటంటే ప్రతి నిత్యం మనం ధర్మాన్ని నమ్ముకుని ఉంటే మనకి ఇంతకుముందు జన్మల్లో ఏదైనా ప్రారంభ కర్మల వల్ల ఫలుతున్నా దానిలోంచి బయటపడేసి ఆయన దగ్గర తీసుకుంటాడు వెంటనే. అందుకని చూడండి, వెళ్ళి కొంతమంది అతి సామాన్యంగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఎంతో గొప్ప దర్శనం జరుగుతుంది. వాళ్ళు అంటారు అసలు మేము ఎక్కడ ఇప్పుడు ఎంతో జై విజయాల దగ్గర నుంచే దర్శనం చూస్తున్నాం కదా మనం, అయినా కూడా స్వామి ఒక్కసారిగా మాకు అలా నవ్వుతున్నట్టు కనిపించాడండి. ఎన్నెన్నో చెప్తుంటారు కదా అనుభూతులు, ఎన్ని రకాల అనుభూతులు. అసలు మనం స్వామిని చూడటం కాదు, ఆయన మనం చూస్తున్నాడా లేదా అన్నదనమాట. మనది అంత నిర్మలమైన భక్తి ఉన్నప్పుడు ఆయన మన వెనకాలే నుంచుంటాడు, మనకి చక్కగా అన్ని కష్టాల నుంచి బయటపడేస్తాడు. సో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే చక్కగా ధర్మపదంగా జీవిస్తూ నిత్యం మీకు ఎటువంటి కష్టం రానివ్వండి. ఏదో పూర్వజన్మ వాటి వల్ల వచ్చిన కష్టాలు అవి వచ్చినప్పుడు స్వామిని వేడుకుంటూ మీకు తోచిన ఏదో 2 నామాలు గోవింద శ్రీనివాస అని తలుచుకుంటూ వెళ్ళినప్పుడల్లా తొందరగా పడే స్వామి కష్టాల నుంచి బయటపడే మమ్మల్ని నీ దర్శనానికి వస్తాము, నీ దర్శన భాగ్యంతో మమ్మల్ని పునీతులు చెయ్యి అని వేడుకోండి. తప్పకుండా మీ అందరినీ ఆ శ్రీనివాసుడు చల్లగా చూస్తాడు.